ఇక కరూరు తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించారు సీఎం విజయ్. అండ్ మృతుల సంస్మరణార్థం ఒక స్మారకాన్ని కూడా ఏర్పాటు చేస్తాము అని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంపై మిత్రపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి సార్. అండ్ విజయ్ కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కరూరు దుర్ఘటన వెనుక రాజకీయ కుట్రకోణం ఉంది, పోలీసులు నటించి మోసం చేశారు, తాను కారణం అంటూ స్టాలిన్ నిందలు మోపారు తనపై అంటూ కూడా విజయ్ కొన్ని ఆరోపణలు చేశారు. ఏంటి సార్ విజయ్ వ్యూహం? అంటే కరూర్ ఇన్సిడెంట్ ఒక అత్యంత విషాదకరమైన ఇన్సిడెంట్. విజయ్ అభిమానులు 41 మెంబర్స్ చనిపోయారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 41 కుటుంబాలు అన్యాయానికి గురయ్యాయి. సో ఇది ఎలక్షన్ ర్యాలీలో జరిగింది కనుక పెద్ద ఇష్యూగా మారింది. ఈవెన్ సిబిఐ విచారణ కూడా జరుగుతోంది. అయితే విజయ్ బాధ్యుని చేసి అతని రాజకీయంగా దెబ్బతీయాలని డిఎంకే ఆలోచన, ప్రత్యర్థుల ఆలోచన. కానీ విజయ్ దాన్నే ఒక ఛాలెంజ్ గా తీసుకొని చీఫ్ మినిస్టర్ కాగలిగాడు. చాలా మంది అంచనా వేసింది, ఈవెన్ పరిశీలకులు కూడా, కరూర్ ఇన్సిడెంట్ తర్వాత దట్స్ ద ఎండ్ ఆఫ్ ద విజయ్స్ పొలిటికల్ కెరీర్. దెబ్బతింటాడు, తన అభిమానులను 41 మంది పట్టణ పెట్టుకున్నాడు, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది, సో విజయ్ పని అయిపోతుంది అని అనుకున్నారు. కానీ విజయ్ దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ముఖ్యమంత్రి కాగలిగారు. బహుశా కరూర్ ఇన్సిడెంట్ లేకపోతే ఇంకెక్కువ సీట్లు వచ్చేదా అది ఎవరూ చెప్పలేము. లేదు, కరూర్ ఇన్సిడెంట్ వల్ల విజయ్ పైన కుట్ర జరిగిందని భావించి ఎక్కువ మంది ఓటేశారా? ఐ డోంట్ థింక్ కరూర్ ఇన్సిడెంట్ హాస్ ప్లేడ్ ఎనీ రోల్. అంత పెద్ద ప్రభావాన్ని చూపుండకపోవచ్చు. దాన్ని అభిమానులుగానే తీసుకోవచ్చు, అభిమానం లేని వాళ్ళుగానే తీసుకోవచ్చు. అది పొలిటికల్ అంశంగా ఉండదు. బట్ విజయ్ ఏంటంటే దాన్ని ఎలక్షన్స్ ముందు నుంచి కూడా ఇది డిఎంకే కుట్రగానే చెప్తూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ కరూరుకి వెళ్ళి అక్కడ ఒక స్మారక సంకేతాన్ని నిర్మిస్తున్నారు. ఆ కరూర్ రీజియన్ లో ఒక పెద్ద టెక్స్టైల్ పార్క్ ను, కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి ఒక ఇండస్ట్రీని ఇనాగ్రేట్ చేశారు. వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కారుణ్య నియామకాలు, కంపెన్సేషన్ అపాయింట్మెంట్స్ ఇచ్చారు. వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇవన్నీ చేయడం ద్వారా విజయ్ చెప్పదలుచుకుంది ఒకటి, ఇది తన పొరపాట్ల వల్ల జరిగింది కాదు, ఇది తన రాజకీయ ప్రత్యర్థులు అప్పుడు అధికారంలో ఉన్న డిఎంకే ప్రభుత్వ పొలిటికల్ కాన్స్పిరసీ, రాజకీయ కుట్ర కనుకనే తాను దీన్ని ఎదుర్కొంటున్నాను అని చెప్పడం మొదటి లక్ష్యం. రెండో లక్ష్యం ఏంటి అంటే తన అభిమానుల ఆవేదన తాను స్పందిస్తాను అని. సో తన అభిమానులు చనిపోయారు, తనను ప్రజలు చనిపోయారు కనుక, అన్యాయంగా అమాయకులు బలయ్యారు కనుక వారి పట్ల ఈ ప్రభుత్వ జవాబుదారీతనం ఉంటుంది. అందులో తనను అభిమానంతో ఎన్నుకున్న అభిమానులకు తాను అకౌంటబుల్ గా ఉంటాను అని చెప్పడం విజయ్ రెండవ లక్ష్యం. వాస్తవంగా దీనిపైన మధుర హైకోర్టు కూడా వెళ్ళారు. ఈ కంపెన్సేటరీ అపాయింట్మెంట్ మిత్రపక్షాలు కూడా అభ్యంతరం చెప్పింది, కంపెన్సేటరీ గవర్నమెంట్ అపాయింట్మెంట్స్. ఎందుకంటే ఇది ఒక ప్రెసిడెంట్ అవుతుంది, మీరు ఇలా ఏదో డిజాస్టర్ ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి కదా. ఇప్పుడు రేపు రైలు ప్రమాదంలో చనిపోతారు, బస్ ప్రమాదంలో చనిపోతారు, తొక్కిసలాటలో ఓ దేవాలయంలో చనిపోవచ్చు, చర్చిలో చనిపోవచ్చు, ఎక్కడైనా జరగచ్చు. ఇలా జరుగుతూనే ఉన్నాయి కదా. ఒక ఇండస్ట్రియల్ డిజాస్టర్ లో చావచ్చు. మరి వీళ్ళందరికీ గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చుకుంటా వెళ్తారా అనే క్వశ్చన్ ముందుకు వచ్చింది ఆ ప్రతిపక్షాల నుంచి, కొన్ని మిత్రపక్షాల నుంచి కూడా. సో దానికి కోర్టు దాకా కూడా వెళ్ళారు, డిఎంకే వారు హైకోర్టు కూడా వెళ్ళారు. మదురై బెంచ్ ఆఫ్ హైకోర్టు దాన్ని ఎంటర్టైన్ చేయలేదు. చేయకుండా ఈ కారుణ్య నియామక పత్రాల కంపెన్సేటరీ అపాయింట్మెంట్లు ఇవ్వచ్చు అని, టెంపరీ అపాయింట్మెంట్లు అయితే ఇవ్వండి అని ఆదేశించింది. ఇప్పుడు తాత్కాలికంగానైతే ఉద్యోగ పత్రాలు ఇవ్వండి, సబ్జెక్ట్ టు ద క్లియరెన్స్ ఆఫ్ ద కేసు అని. అసలు కరూర్కే విజయ్ వెళ్ళడాన్ని క్వశ్చన్ చేస్తూ డిఎంకే సుప్రీంకోర్టు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏమన్నదంటే, అసలు మీరు పెట్టిన కేసులో, అప్పుడు ప్రభుత్వం పెట్టిన కేసులోనే విజయ్ ముద్దాయి కాదు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఇప్పుడున్న విజయ్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న నిర్మల్ కుమార్లు, ఇతరులు, ఇంకో మంత్రి కూడా ఉన్నారు కేసులో అక్యూజ్. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే జోసెఫ్ విజయ్ అసలు అక్యూజ్డే కాదు. సో అక్యూజ్డే కాని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన పోతున్నట్టు అభ్యంతరం ఏంటంటే సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది.
మరి డిఎంకే టైంలోనే కదా ఎఫ్ఐఆర్ దాఖలైంది. మరి ఆ ఎఫ్ఐఆర్ లో విజయ్ పేరే లేదు కదా. బహుశా అప్పుడు ఆయన పేరు పెట్టడానికి ప్రభుత్వం పొలిటికల్ గా నష్టం జరుగుతుంది, విజయ్ పట్ల సింపతి వస్తుందని అనుకొని ఉండాలి. అందుకే విజయ్ పేరు అక్యూజ్ లోనే రాయనివ్వాలి. సో ఎఫ్ఐఆర్ లో విజయ్ పేరు లేదు కనుక ఆటోమేటిక్ గా విజయ్ పోతే తప్పేంటి అని కోర్టు. రెండవది, ముఖ్యమంత్రి ఇటీనరీని మేము నిర్ణయించాలి ఆ కోర్టులో. చీఫ్ మినిస్టర్ ఎక్కడికి పోవాలని సుప్రీంకోర్టు నిర్ణయిస్తుందా, ఇది ఎక్కడిది అని ఇంకా సీరియస్ గా మాట అన్నది. మీ పొలిటికల్ తగువులకు కోర్టులు వేదికలుగా మార్చుకోకండి అని, మీ పొలిటికల్ మార్చుకోకండి, ప్రభుత్వ నిర్ణయాల్ని జ్యుడిషియల్ ఆర్డర్స్ గా మార్చకండి అని సుప్రీంకోర్టు చాలా సీరియస్ గానే రియాక్ట్ అయింది. అందుకే ఇక అటు మద్రాస్ హైకోర్టులో ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వటానికి అడ్డంకి తొలగింది. అసలు కరూరుకు విజయ్ వెళ్ళకూడదు అన్న దానికి కూడా సుప్రీంకోర్టు అంగీకరించలేదు. మా పని కాదు, ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేది మేము డిసైడ్ చేస్తూ కూర్చోం ఇక్కడ. గవర్నమెంట్, అది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ఆ ప్రభుత్వం నిర్ణయిస్తుంది కదా అని. సో ఒకటి విజయ్ అయితే క్లియర్ గా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా దాన్ని ఎదుర్కొని నిలబడ్డాడు. అఫ్ కోర్స్ మిత్రపక్షాల మాట లెక్క చేయలేదు అని డిఎంకే వారి విమర్శ. కానీ కొన్ని అపాయింట్మెంట్ల పైన మిత్రపక్షాల అభ్యంతరం చెప్పినాక విడ్రా కూడా చేసుకున్నారు కదా. నాకు గుర్తున్నంత వరకు ఆయన సొంత జ్యోతిష్యుని సీఎంఓలో ఓఎస్డీగా పెడితే వామపక్షాలు మిత్రపక్షాలు కూడా కాంగ్రెస్ తో సహా అందరూ వ్యతిరేకించారు. దాన్ని వెంటనే విడ్రా చేసుకున్నాడు. సో అలా కొన్ని నియామకాలను విడ్రా కూడా చేసుకున్నాడు. బట్ విజయ్ ఏంటంటే, నేను ఎవరికి లొంగను, ఎవరి ఒత్తిళ్లకు తల వంచదు నా ప్రభుత్వం, నాకు మెజారిటీ లేదు కదా అని మీరు అనుకోని ఒత్తిళ్ళు చేస్తే ఇనేది లేదు, ఇక ప్రతిపక్షాలనైతే ఎదుర్కోవడమే. ఇప్పుడు అక్కడ అవినీతి గురించి మాట్లాడే డిఎంకే ప్రభుత్వ అవినీతి, తమ ప్రభుత్వం వచ్చాక అవినీతిని లేకుండా చేశామని చెప్పాడు. సో అందువల్ల డిఎంకే పై పోరాటానికి కరూరును మరోసారి వేదిక చేసుకుందామన్నది విజయ్ వ్యూహం.